పోరాటగళం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. వన్ టౌన్ ఏరియా ప్రాంతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వన్ టౌన్ ఏరియా కార్యదర్శి వరద నరసింహారావు ఆధ్వర్యంలో అల్లీపురం క్రాస్ రోడ్డులోని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండే సురేష్, సిపిఐ ఖమ్మం నగర కార్యదర్శి షేక్ జానిమియా ప్రారంభించి స్థానిక ప్రజలకు తాగునీరు మరియు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి కొరత కారణంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ప్రజల సేవే తమ పార్టీ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. వేసవిలో ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందుబాటులో ఉండేలా సిపిఐ వన్ టౌన్ ఏరియా ప్రాంత నాయకులు చూస్తారని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. నగర ప్రజలు సిపిఐ పార్టీ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇలాంటి చలివేంద్రాలు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్, ఎండి సలాం, యానాల సాంబశివారెడ్డి, సిపిఐ కార్పొరేటర్ బీజీ క్లెమెంట్, ఏనుగు గాంధీ, జిల్లా సమితి సభ్యులు షేక్ యాకూబ్, మాడుగుల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నగర కార్యదర్శి దారమల్ల భాస్కర్, యూత్ నాయకులు చందు, సిద్ధు, శ్రీను, తిప్పట్ల వెంకి, ఉమా, కన్నెపోయిన ముత్తయ్య, తాడూరి శ్రీను, సుశీల, నాగమణి, నారపోగు నాగమణి, రేణుక తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఏరియా ఆధ్వర్యంలో కమల వరద నరసింహారావు గారు ఈ వేసవి కాలంలో ఈ ప్రాంతంలో తిరిగేటువంటి ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే ఒకవైపు ప్రజల సమస్యల మీద ఒకవైపు పోరాటం, మరొక వైపు ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడమే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కర్తవ్యం. దాంట్లో భాగంగానే గతంలో కూడా అనేకమైనటువంటి పేదవారికి వైద్య సౌకర్యాలు, వైద్య క్యాంపులు, మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా వేసవి కాలంలో ఇటువంటి చలివేంద్రాలు, మరొక వైపున పారిశుద్ధ్య కార్యక్రమాలు శ్రమదానం ద్వారా నిర్వహించడం, అదేవిధంగా గతంలో కూడా పేద ప్రజలకి మహబూబ్ నగర్ ఆ ప్రాంతాల్లో అమ్మలి కేంద్రాలు లాంటి ఏర్పాటు ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించాం. మళ్ళీ తిరిగి ఈ ప్రాంతంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలలో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసి ప్రజల మధ్య ఉండాలని చెప్పేసి ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈరోజు వన్ టౌన్ ప్రాంతంలో 19వ డివిజన్లో చలివేంద్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. దీన్ని ఈ ఎండలను ఉద్దేశించి ప్రజలకు అందుబాటులో మంచినీళ్లు పోయాలనే ఒక తాపేత్తంతో ఈ వన్ టౌన్ ఏరియాలో మొట్టమొదటిసారిగా మనం ఈ 19వ డివిజన్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా అన్ని ఏరియాల్లో, నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి, దీనిపై ప్రభుత్వం విఫలమైందని గవర్నమెంట్, మున్సిపాలిటీ, అదేవిధంగా కమిషనర్ గారు కానీ, ఉన్నటువంటి వార్డులో కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా పేద ప్రజల పట్ల ఈ ఎండను ఉద్దేశించి ఈ ప్రాంతంలో ఎక్కడగా కూడా మంచినీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గతంలో అనేక ఏరియాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో మంచినీళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా కానీ కుండలే పరిమితం అయినాయి తప్ప ఎవరికి ఒక గిద్దెడు మంచినీళ్ళు పోసిన పాపాన పోలేదు. ఇప్పుడు కూడా భవిష్యత్తు కాలంలో ఈ ఎండలను ఉద్దేశించి రాబోయే కాలంలో గవర్నమెంటు, ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో మంత్రి గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అందరూ కూడా అన్ని ఏరియాల్లో, డివిజన్లో ప్రజలను ఉద్దేశించి ఎండను దృష్టిలో పెట్టుకొని మంచినీటి చలివేంద్రాలని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్నటువంటి ఏరియాలో 3 ఏరియాల్లో కూడా 3 నగరాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో, నగర పార్టీ ఆధ్వర్యంలో మేము తెలియజేస్తా ఉన్నాం. 19వ డివిజన్లో చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మా పార్టీ కార్యదర్శి, అదేవిధంగా మా పార్టీ సభ్యులందరికీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చూస్తూ ఉంటే ఎండలు మండుతూ ఉన్నాయి.
కమ్యూనిస్ట్ పార్టీగా మేము సర్వేంద్ర పెడతా ఉన్నాం. ప్రభుత్వం ఈ ఎండలను ఉద్దేశించి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులు చలివేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం చెప్తా ఉన్న మాటలకి ఆచరణకి సాధ్యపడేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి ఈ ప్రాంతంలో. అదేవిధంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి 60 డివిజన్లకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో సర్వేంద్రాలు ఏర్పాటు చేసి వారి ద్వారాగా మనుషులను పెట్టి నీళ్లు పోస్తా ఉన్నాం చెప్తా ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే కనిపిస్తా ఉంది, మన ఎదురుగానే కనిపిస్తా ఉంది. సర్వేంద్రం పెట్టారు, 4 కుండలు పెట్టారు, గ్రీన్ షీట్ చుట్టారు. ఒక్కటి కూడా ఖమ్మంలో ఏది ఒక్కటి కూడా ప్రారంభమైన దశ లేదు. ప్రారంభమైన తర్వాత కూడా అది ఫంక్షనింగ్ అయ్యేటటువంటి దశలో కనిపించట్లేదు. అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండ తీవ్రతను గుర్తించి ఖచ్చితంగా ఈ జంక్షన్ లో ఖచ్చితంగా సర్వేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడున్నటువంటి పేద ప్రజలకు, అదే విధంగా బడుగు బలహీన వర్గాలకి, కార్మికులందరికీ చల్లీలు ఏర్పాటు చేసి వారిని దాహం తీర్చేదాని కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మంచినీరు సరివేంద్ర కేంద్రాలను ప్రారంభించడం కోసం ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ప్రారంభానికి ఉపయోగించినటువంటి చేసినటువంటి ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ సోదరులందరికీ, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఐ 1 టౌన్ ఏరియా కార్యదర్శి కమ్రేడ్ వరదా నరసింహరావు గారి యొక్క ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో మన పెద్దలు ఇందాక చెప్పినట్టు గతంలో అనేక చలివేంద్రాలు కార్పొరేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి కనీసం దాంట్లో నీళ్లు గాని కుండలు గాని లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజున రోజుకొక ప్రకటన, ఈ 2 రోజులలో బయటికి వెళ్ళకండి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని రకరకాలైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. చేసి కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఏదేదో మా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రమే కాకుండా ఈ నగరంలో నలుమూలల కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ వారు బాధ్యత తీసుకొని ఇంకా ఎక్కువ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొత్తగా రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. రోజు వేలాది మంది జనం ఇటువైపున నడుస్తూ ఉంటారు. ఇటు కనీసం నీళ్లు కూడా పోయినటువంటి పరిస్థితి, దుబ్బ అవి విపరీతంగా లేసి వస్తా ఉంది. వెంటనే ఆ దుబ్బ గాని అవి లేవకుండా వాటర్ చల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి 19వ డివిజన్ శాఖ వారికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు. టౌన్ ఏరియా ఆధ్వర్యంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటాం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కార్మికులు, రక్షకులు నిరంతరం పనిచేసుకొని ఎండలో వారి దాహం తీర్చుకోవడం కోసం సిపిఐ పార్టీ ఆలోచించి ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఖమ్మం నగరంలో 60 డివిజన్లో డేరాలు కట్టి కేవలం పశువులకి విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాటు చేసి చేతులు నింపుకున్నారు. దాంట్లో అనేక లక్షల రూపాయలు అవినీతి జరిగింది. అది గతంలో సిపిఐ పార్టీ ఏరెత్తి చూపించి అధికారుల దృష్టి తీసుకోవడం జరిగింది. ఇది చలివేంద్రమా లేదా పశువుల విశ్రాంతి స్థలమా అని చెప్పి ఇది ప్రశ్నించడం జరిగింది. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు
ఈ ప్రాంతంలో నేను పార్టీ జెండా కప్పాను. సిపిఐ పార్టీ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల సమస్యలను ఆలోచిస్తూ ప్రజలకు అమ్మటుండు ప్రజలకు అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటాం జరిగింది. ప్రధానంగా మీరు చూస్తున్నారు సిపిఐ పార్టీ ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా అందుకోసమే సిపిఐ పార్టీ గమనించి ఈ ప్రాంతంలో అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఓ చలివేంద్రం ఉండాలా అని చెప్పి ఓ ఆలోచనతో ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అందరూ వచ్చి అందరూ కూడా సహకరించి అందరూ పాల్గొనేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. సిపిఐ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కామ్రేడ్స్, ఈ ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో కార్పొరేషన్ ఒకటే ఉంది పెద్దది. ఈ కార్పొరేషన్ లో పాలకులు నామమాత్రంగా మొక్కుబడిగా ఆడొకటి ఏడొకటి చలివేంద్రాలని పెట్టేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కార్పొరేషన్ మేయర్ గారు పట్టించుకోదు, ఈ డివిజన్ లో ఉన్న కార్పొరేటర్లు పట్టించుకోరు, అలాగనే మేయర్ కమిషనర్ ఎవరూ పట్టించుకోరు. వీరు ఎందుకు పట్టించుకోవట్లేదంటే ప్రజల సమస్యలు అవసరం లేదు. ఆ టయానికి వస్తే ఓటు వేయించుకోవడానికి వస్తారు, ఏదో ఒక రకంగా ఓట్లు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మాటలు చెప్పి మభ్యపెట్టి ఓటర్స్ ని ఓటు వేయించుకుంటారు. ఆ తర్వాత మన మొహం చూసేటోళ్ళు లేరు. వాళ్ళు కూడా ఇక్కడ ఏలే పాలకులంతా కూడా ఎడకాలం దొరుకుతాయి, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ దొరుకుతాయి, ఏం చేద్దాము, ఎట్లా ఆక్రమించుదాము అనే దుస్తు మీదనే ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న పాలకులంతా కూడా ప్రజల సమస్యల పైన పోరాడదాము, ప్రజల సమస్యలు తీరుద్దామనే జ్ఞానం లేకుండా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఇంకా మరిన్ని మన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పేద ప్రజల కోసం ఇంకా మరిన్ని చలివేంద్ర కేంద్రాలను ఓపెన్ చేయడానికి పూనుకొని మా నగర కార్యదర్శి జానిమయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ లో కూడా చలివేంద్రాలు పెడతామని చెప్పేసి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ఖానాపురం హవేలి అనేక ప్రాంతాలలో కూడా పెట్టేసి పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఈ ఖానాపురం హవేలి శాఖ తరఫున కూడా మేము కూడా సహాయం చేస్తాము, మేము మా ప్రాంతంలో కూడా పెడతామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమానికి చేసిన సిపిఐ జిల్లా పార్టీ నాయకత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు ఇది మంచి మెయిన్ సెంటర్ కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ముస్తానగర్లో కానీ 1-2 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మన చింతకాని పొదువూరు ఈ ఊరు పోయే వాళ్ళంతా కూడా ఇక్కడ ఆగి ఈ చలివేంద్రం దగ్గర మంచినీళ్ళు తాగి వెళ్తారని చెప్పి మనం ఆశిస్తూ దీన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ వరదరాజరావు గారి కార్యక్రమాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ చలివేంద్ర కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరంగా ఉంది. చలివేంద్ర కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ప్రజలందరూ మంచినీళ్లతో ఈ ఎండాకాలంలో మంచినీళ్ళతో ఎంతో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మంచినీళ్ళ కొరకు కూడా చాలా చోట్ల ఇబ్బంది పడే పరిస్థితులలో మనం చూస్తా ఉన్నాం. అవన్నీ మనకు తెలిసిన విషయం. అట్లాంటి సమయంలో వరదా నరసింహరావు గారు మంచి కార్యక్రమం తీసుకొని ఇక్కడ చలివేంద్ర కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేసి ప్రజల్లో మన్నన పొందాలని కోరుకుంటూ